హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 8th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.3లో 7th సమ్ నుంచి చెప్పుకుందాం. ఓకేనా? 6th సమ్ వరకు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకొని ఉన్నాం పార్ట్స్ వైజ్గా. సో ఈరోజు మనం 7th సమ్ నుంచి చెప్పుకుందాం. ఓకేనా? సో ఇవి స్టెప్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను ఆల్రెడీ సమ్స్ని రాసుకొని చెప్తున్నాను. ఓకే, సో చూడండి. ఫస్ట్ 7th సమ్. The cost of 7 2/3 meters of cloth is 12 3/4. So find the cost per meter. Okay. So 7 2/3 meters of cloth price వచ్చేసి 12 3/4 రూపీస్ అంట. అయితే పర్ మీటర్కి ఎంత కాస్ట్ పడుతుందో చెప్పాలి. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ 7 2/3 meters of cloth is 12 3/4 రూపీస్. అయితే 1 మీటర్ క్లాత్ చెప్పాలి. 1 మీటర్ చెప్పాలి అంటే ఎలా చేస్తాము? 12 3/4 డివైడెడ్ బై 7 2/3. ఓకేనా? సో ఇవేంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేయాలి? ప్రాపర్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే 12 4s are 48 ప్లస్ 3 ఎంత 51/4 డివైడెడ్ బై 7 3s are 21 ప్లస్ 2 23/3. ఓకే, సో డివిజన్ ఉంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ సమ్స్లో చేస్తున్నాం కదా. సో డివిజన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం? దీని రెసిప్రోకల్ని రాస్తాం, అంటే 3/23. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేయండి. 51 3s, 3 1s are 3 and 3 5s are 15 by 23 4s, 4 3s are 12, 4 2s are 8 plus 1 9 92. సో 153/92 రూపీస్ అనమాట. ఓకే, దీన్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 92 153. ఓకే, సో 92 1s 92. సో సబ్ట్రాక్షన్ చేయండి. 1 15లోంచి 9 పోతే ఎంత ఉంటుంది? 6. ఓకే, 61. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయాలి అంటే ఎలా రాస్తాం? ఇలా రాసుకుంటాం కదా, అంటే 161/92 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్, అంటే 1.66 రూపీస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 8th సమ్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ which is 18 3/5 meters long and 8 2/3 meters broad. ఒక రెక్టాంగులర్ పార్క్ ఉందంట. రెక్టాంగులర్ అంటే ఏ షేప్లో ఉంటుంది? ఈ షేప్లో ఉంటుంది. ఓకే, సో రెక్టాంగులర్ పార్క్ ఉంది. దాని లాంగ్ మీన్స్ లెంత్ ఎంత ఉంది అంటే 18 3/5 meters ఉంది. బ్రాడ్ మీన్స్ విడ్త్ ఎంత ఉంది అంటే 8 2/3 meters ఉంది. అయితే దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీరు 6th 7th క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు కదా. రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్. ఇక్కడ లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్, లెంత్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ని లెంత్గా తీసుకుంటున్నాం. లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ మీన్స్ ఎల్ కదా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 18 3/5 meters. అలాగే బ్రాడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్, బ్రాడ్ అంటే బ్రెడ్త్ ఎంత ఉంది? 8 2/3 meters. సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఏరియా ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి, అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ హియర్ ఈజ్ 18 3/5 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఉంది? 8 2/3. ఓకే, సో ఇది మీటర్స్, ఇది మీటర్స్. ఓకేనా? సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. 18 5s are ఎంత? 90 ప్లస్ 3 అంటే 93/5 ఇంటూ 8 3s are 24 ప్లస్ 2 అంటే 26/3. ఓకే, సో ఎక్కడన్నా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఇది మీటర్, ఇది మీటర్ ఇంటూ మీటర్ ఎంత? మీటర్ స్క్వేర్. ఓకే, సో 3 టేబుల్తో చూడమ్మా. 3 1s 3 3s are 9, 3 1s are 3. ఓకే, అంటే 31 ఇంటూ 26/5 మీటర్ స్క్వేర్. ఇదేంటి? ఇంకెక్కడ క్యాన్సిలేషన్ అవ్వట్లేదు, అందుకని ఇలా రాసాం. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 31 ఇంటూ 26. ఓకే, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 806/5 మీటర్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 5
806 పెట్టి డివిజన్ చేస్తాం. ఓకే, 5 1s are 5. 8లోంచి 5 తీసేస్తే ఎంత? 3 0. ఓకే, 5 6 are 30 అంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. రిమైనింగ్ ఏంటి? 6ని రాసుకుంటాం. 6 5 1s are 5. రిమైండర్ ఎంత? 0. ఓకే, సో దీన్ని ఇట్లా రాసుకుంటే ఏమొస్తుంది? 161 1/5 మీటర్ స్క్వేర్. సో ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్. ఓకేనా? నెక్స్ట్ 9th సమ్ చూడండి. వాట్ నెంబర్ షుడ్ -33/16 బి డివైడెడ్ బై టు గెట్ -11/4? అంటే -33/16ని ఏ నెంబర్ పెట్టి మనం డివైడ్ చేస్తే మనకి -11/4 వస్తుంది అనేది చెప్పాలి. ఓకే, సో ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి నెంబర్ తెలియదు కాబట్టి నెంబర్ని మనం ఏం కనుక్కోవచ్చు? బై డిఫాల్ట్గా ఎక్స్ అని తీసుకుంటున్నాం. లెట్ ఎక్స్ బి ఏ నెంబర్. ఓకే, ఎక్స్ని ఒక నెంబర్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? -33/16ని ఎక్స్ పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నారు? -11/4 వస్తుంది. సో ఇది దీని నుంచి మనం ఈ ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఇంత ముందు క్లాసెస్లో నేర్చుకుని ఉంటాం. =కి లెఫ్ట్ సైడ్ డివిజన్ చేస్తే రైట్ సైడ్ వెళ్తే అది ఏమవుతుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. ఓకే, సో -33/16 = x ఇంటూ -11/4. ఓకే, ఇక్కడ -11/4 ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూ కదా, సో ఈ వాల్యూని ఇటు సైడ్ తీసేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఇటు మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. ఓకే, అంటే -33/16 డివైడ్స్ -11/4 = x. ఇది మొత్తం x. ఇది = కాబట్టి ఎయిట్ సైడ్ అయినా రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్ వాల్యూని రాసుకుంటున్నా. x = ఇంత -33/16. సో డివిజన్ని మల్టిప్లికేషన్కి రాసినప్పుడు ఇదేమవుతుంది? రెసిప్రోకల్ రాసుకుంటాం. ఓకే, -4/11. ఆల్రెడీ మీరు బేసిక్ ఫార్ములాస్లో నేర్చుకుని ఉంటారు. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కదా. ఓకే, ప్లస్. ఇప్పుడు ఎక్కడైనా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 11 1s 11 3s 4 1s 4 4s ఎంత వచ్చింది? 3 × 1 3 1s are 3 by 4 1s are 4. ఓకే, సో ఇక్కడ కావాల్సిన మనకి రిక్వైర్డ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3/4. ఇలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ 10th సమ్ చూడండి. ఇఫ్ 36 trousers of equal sizes can be stitched with 64 meters of cloth, what is the length of the cloth required for each trouser? Trouser means pants. Okay, సో 36 ప్యాంట్స్ని ఈక్వల్ సైజెస్లో స్టిచ్ చేయాలి అంటే మనకి ఎంత క్లాత్ పడుతుంది అంటే 64 meters పడుతుందంట. ఓకేనా? అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్? 36 trousers స్టిచ్ చేయాలి అంటే 64 meters పడితే 1 trouser మనం స్టిచ్ చేయాలి అంటే ఎంత క్లాత్ పడుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లాత్ కెన్ బీ నీడెడ్ ఫర్ 36 trousers. 36 trousersకి ఎంత క్లాత్ కావాలి? 64 meters. ఓకే, క్లాత్ కెన్ బీ నీడెడ్ ఫర్ 1 trouser. 1 trouserకి ఎంత కావాలి? అప్పుడు బై వేస్తాం కదా. ఓకే, డివిజన్ చేస్తాం అంటే 64/36 అన్నమాట. ఓకే, సో డివిజన్ చేయండి. ఇక్కడ 2 కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈవెన్ నెంబర్స్ ఉంటే 2తో క్యాన్సిలేషన్ అవుతుంది. 2 టేబుల్లో 64 ఎప్పుడు వస్తుంది? 2 3s 6 4 ఉంటుంది. అంటే 2 2s are 4, 2 1s are 2, 3లోంచి 2 పోతే రిమైనింగ్ 1 ఉంటుంది. 1 6 16 అంటే 2 8s are 16. ఓకే, మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. 2 1s are 2, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 2 12 అంటే 2 6s are 12, 2 9s are 18. అంతే కదా. అంటే మనకి ఎంత వచ్చింది? 16/9 meters. దీన్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటే 9 16, 9 1s are 9, 16లోంచి 9 తీసేస్తే ఎంత వస్తుంది? 7. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో రాస్తే
ఇలా రాసుకుంటాం కదా. సో 1/7/9 meters. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి 1 trouser స్టిచ్ చేయడానికి ఎంత క్లాత్ పడుతుంది అంటే 1/7/9 meters క్లాత్ అనేది అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు 11th సమ్ చూడండి. When the repeating decimal 0.3636 and so on is written in simplest fraction from p by q, find the sum of p plus q. ఓకేనా. ఇక్కడ మనకు ఒక డెసిమల్ ఫామ్ ఇచ్చారు. డెసిమల్ ఫామ్ ఎలా ఉంది? 0.3636 అండ్ సో ఆన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 0.36 బార్గా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ డెసిమల్ ఫామ్ని మనం ఎలా మార్చాలి అంటే p by q ఫ్రాక్షన్స్ ఫామ్లోకి మార్చాలి. సో రేషియో నెంబర్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేయాలి. చేసి p ప్లస్ q వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇది p, ఇది q. ఈ p ప్లస్ q వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఆల్రెడీ మనం ఇలాంటి సమ్స్ని సెకండ్ రోమన్లో చేస్తున్నాం ఇదే ఎక్సర్సైజ్లో. ఓకే, దాంట్లో కూడా ఇట్లాగా డెసిమల్ ఫామ్స్ ఇచ్చి దాన్ని p by q ఫార్మేషన్లో కన్వర్ట్ చేసాం. సేమ్ అలాగే ఇక్కడ మనకి స్టెప్ ప్రాబ్లమ్స్లో అడిగారు. ఓకేనా. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఒక డెసిమల్ ఫామ్ ఇచ్చారు. దాన్ని మనం x అనుకుంటున్నాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.363636 అండ్ సో ఆన్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా. సో ఇక్కడ పీరియాడిసిటీ ఎంత? హియర్ ది పీరియాడిసిటీ ఈజ్, పీరియాడిసిటీ అంటే ఏంటి? ఎన్ని టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి అని. ఓకే, ఇక్కడ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 36 అనేది రిపీట్ అవుతూ ఉంది. సో 2 కాబట్టి పీరియాడిసిటీ ఈజ్ 2. ఓకే, సో పీరియాడిసిటీ 2 ఉన్నప్పుడు బోత్ సైడ్స్ మనం ఎంత పెట్టి మల్టిప్లై చేస్తాము? 100 పెట్టి మల్టిప్లై చేస్తాం. ఎందుకు? పీరియాడిసిటీ 2 కాబట్టి 2 zeros తీసుకోవాలి. ఓకే, సో మల్టిప్లయింగ్ equation 1 by 100 on both sides. సో బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేయండి. 100 into x is 100x. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 100 into 0.363636 అండ్ సాన్. ఓకే, సో ఆల్రెడీ మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నాం కదా. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి. 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది ఏమవుతుంది? 2 numbers ఆఫ్టర్ పాయింట్ అనేది వస్తుంది. ఓకే, చూడండి 0.36 into 100 చేస్తున్నారు అనుకోండి. చేసినప్పుడు ఏమొస్తుంది? మల్టిప్లికేషన్ కాబట్టి పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి 2 numbers తర్వాత పాయింట్ అనేది వస్తుంది. అదే డివిజన్ చేశారనుకోండి, 36/100 వేశారనుకోండి, డివిజన్ కాబట్టి ఏమవుతుంది? 2 numbers బిఫోర్ పాయింట్ వస్తుంది. అంటే 0.360 ఇలా రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి పాయింట్ అనేది ఏమవుతుంది? 2 numbers తర్వాత పాయింట్ వస్తుంది. అంటే 36 తర్వాత ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 36.3636 అండ్ సో ఆన్ వస్తుంది. ఓకే, సో 100x ఈజ్ ఈక్వల్ టు 36.3636 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేస్తాము? ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ 2లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో 100x ఈజ్ ఈక్వల్ టు 36.3636 అండ్ సో ఆన్. ఈక్వేషన్ 1 ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 0.3636 అండ్ సో ఆన్. ఓకే, సో సబ్ట్రాక్షన్ కదా. 100 ఇక్కడ ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఓకే, 100లోంచి 1 తీసేస్తే ఎంత? 99. x as it is ఈక్వల్ టు 36లోంచి 0 తీసేస్తే 36. ఇవన్నీ ఏమైపోతాయి? 3 - 3 0, 6 - 6 0, ఇవన్నీ జీరోస్. సో రిమైనింగ్ ఇదే ఉంటుంది. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఇక్కడ 99 ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. అంటే 36/99. ఇది చూడండి 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s 3 3s 3 3s. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ 3 టేబుల్తో చూడండి. 3 4s are 12, 3 1s are 3 and 3 1s are 3. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4/11. దేర్ ఫోర్
x ఈజ్ ఈక్వల్ టు 4/11. ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? p/q ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో p/q ఫార్మేషన్లోకి తీసుకురమ్మన్నారు కదా. సో x వాల్యూ అనేది ఇప్పుడు మనకి p/q ఫార్మేషన్లోకి వచ్చిందా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? p+q ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ కదా. సో p+q ఈజ్ ఈక్వల్ టు p అంటే ఎంతమ్మా? 4 ప్లస్ q అంటే ఎంత? 11. సో 4 + 11 ఈజ్ 15. దిస్ ఈజ్ ద ఆన్సర్. p+q ఈజ్ 15 అనమాట. ఓకేనా? సో ఇంతటితో మీకు ఫస్ట్ చాప్టర్లో ఎక్సర్సైజెస్ అన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 2 అనేది స్టార్ట్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.